డిపాజిట్లు 2 రకాలు. ఒకటి డిమాండ్ డిపాజిట్లు. డిమాండ్ డిపాజిట్లు. 2 ఏంటిదంటే మనకు కాల పరిమితి డిపాజిట్లు. కాల పరిమితి డిపాజిట్లు. మరి డిమాండ్ డిపాజిట్లు, కాల పరిమితి డిపాజిట్లు అంటున్నాం. అంటే డిమాండ్ డిపాజిట్లకు, కాల పరిమితి డిపాజిట్లకు తేడా ఏంటిదంటే, డిమాండ్ డిపాజిట్లు అనగా వినియోగదారుడు కోరిన వెంటనే చెల్లించే డిపాజిట్ డిమాండ్ డిపాజిట్. వినియోగదారుడు అడిగిన వెంటనే చెల్లించే డిపాజిట్ డిమాండ్ డిపాజిట్. అంటే ఒక నిర్ణీత కాలానికి బ్యాంకులో వేసిన డిపాజిట్ను మనం ఏమంటామంటే కాల పరిమితి డిపాజిట్ అంట. డిపాజిట్లు 2 రకాలు, డిమాండ్ డిపాజిట్లు, కాల పరిమితి డిపాజిట్లు. డిమాండ్ డిపాజిట్లు 2 రకాలు, ఎస్డీలు, సిడీలు. ఎస్డి సేవింగ్ డిపాజిట్, సిడి కరెంట్ డిపాజిట్. మరి ఎఫ్డి ఫిక్స్డ్ డిపాజిట్లు, ఆర్డి రికరింగ్ డిపాజిట్. ఇప్పుడు మనకి ఎలా క్వశ్చన్ అడుగుతాడంటే, ఈ క్రింది వానిలో వాణిజ్య బ్యాంకులు ఏ డిపాజిట్ల మీద వడ్డీ రేటు చెల్లించవు అంటాడు.